రెండవ ప్రామాణిక సర్వసమీకరణం. ప్రామాణిక సర్వసమీకరణ ద్వితీయ న్యాయం. పిల్లలు, మనం గత పాఠ్యాంశంలో ప్రథమ ప్రామాణిక సర్వసమీకరణం గురించి నేర్చుకున్నాం. మరి ఈ పాఠంలో రెండవ ప్రామాణిక సర్వసమీకరణం గురించి తెలుసుకుందాం. ప్రామాణిక సర్వసమీకరణం 2 అంటే రెండవ ప్రామాణిక సర్వసమీకరణం ఎలా ఉంటుంది? a-b² తీసుకుంటే దాన్ని మనం a-b × a-b అని రాయొచ్చు. అంటే a-b² = a-b × a-b. కాబట్టి మనం మొదటి బహుపదిలోని ప్రతి పదంతో రెండవ బహుపదిని గుణించాలి. ఇప్పుడు విభాగ న్యాయాన్ని ఉపయోగిస్తే a × a-b = a × a b మరియు -b × a-b అంటే -b × a + b × b. రెండవ పదాన్ని మనం గుర్తుతో సహా తీసుకుంటాం. ఇక్కడ a × a - a × b = a² - ab -b × a + b × b -ba + b². ఇప్పుడు మనం దీన్ని a² - ab - ba + b² రాస్తాం. ba = ab కాబట్టి దీనిని a² - ab - ab + b² అని రాయొచ్చు. ఇక్కడ -ab -ab ఎంత అవుతుంది? -2ab అవుతుంది. అందువల్ల రెండవ ప్రామాణిక సర్వసమీకరణం ఏమవుతుంది? a-b² = a² - 2ab + b². మొదటి ప్రామాణిక సర్వసమీకరణం ఏమిటి? a + b² = a² + 2ab + b². దీనిలో మనం మైనస్ తీసుకుంటే రెండవ ప్రామాణిక సర్వసమీకరణం వచ్చేస్తుంది. a-b² దట్ ఈస్ ఈక్వల్ టు a² - 2ab + b². ఇప్పుడు దీని యొక్క వినియోగం చూద్దాం. 97 యొక్క వర్గం కనుక్కోవాలనుకుందాం. దీనికి మనం 97 × 97 చేయొచ్చు, కానీ దానికి ఎక్కువ టైం పడుతుంది. 97 = 100 - 3 కాబట్టి 97² = 100 - 3² అని చేయొచ్చు. అంటే ఇక్కడ మనం రెండవ ప్రామాణిక సర్వసమీకరణాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ a 100, b 3. అప్పుడు a-b² = 100 - 3². aని 100 గాను bని 3 గాను తీసుకుంటే a² - 2ab + b² = 100² - 2 × 100 × 3 + 3². ఇక్కడ మనం 100² అంటే సున్నాలని రెట్టింపు చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 10,000 -2 × 100 -200 × 3 -600 + 9 అంటే మొత్తం మనకి సమాధానం 9,409 వస్తుంది. ఒకవేళ మీరు 97 × 97 చేసినా లేదా ఈ పద్ధతిలో చేసినా సమాధానం ఒకలాగే వస్తుంది. ఇప్పుడు మనం ఒక బీజీయ సమాస వర్గాన్ని అంటే 5p - 2q వర్గాన్ని కనుక్కుందాం. ఇక్కడ a ఎంత? 5p, b 2q. a-b² = a² - 2ab + b² కాబట్టి aకి బదులు 5pని బీకి బదులు 2qని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5p - 2q² = 5p² - 2 × 5p × 2q + 2q². ఇక్కడ జాగ్రత్తగా రాయాలి. 5p పదం మొత్తాన్ని వర్గం చేస్తున్నాం కాబట్టి 5p పదం మొత్తానికి వర్గం రాయాలి. ఎందుకంటే ఇది 5p² లా కాదు, మొత్తానికి వర్గం చూపించడానికి మనం బ్రాకెట్ ఉపయోగిస్తాం. 5p². ఇప్పుడు మనకి 25p² - 2 × 5 × 2 = 20 మరియు pq + 2q² అంటే 4 మరియు q². అప్పుడు మనకు వచ్చే సమాధానం ఏమిటి? 25p² - 20pq + 4q². కాబట్టి 5p - 2q² = 25p² - 20pq + 4q². రెండవ ప్రామాణిక సర్వసమీకరణాన్ని ఉపయోగించి మనం దీన్ని కనుక్కున్నాం. మరోసారి చూసి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.